వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది డివిజనల్ చార్ట్స్, వర్గ చక్రాలు లేదా అంశ చక్రాలు. అంశ అంటే మనకి తెలుసు ఒక భాగం. డివిజనల్ చార్ట్ అంటే D1 లగ్న చార్ట్ నుంచి దాన్ని డివైడ్ చేస్తూ ఈ అంశ చక్రాల్ని పరాశర మహర్షి మనకి ఇచ్చారు. ఒక్కొక్క అంశ చక్రం నుంచి మనం ఒక్కొక్క పాయింట్ని, ఆ భావాన్ని ఎన్ని రకాలుగా మనం చదువుకోవచ్చా అన్నది, వీటి నుంచి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, ఒక్కొక్క క్యాలిక్యులేషన్ ఉంటుంది. అలాగే చార్ట్ చదివే విధానం కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క అంశ చక్రానికి ఒక్కొక్క ప్లానెట్ ఇంపార్టెంట్గా మనం చూస్తూ ఉండాలి. సో ఇలా ఈ అంశ చక్రాలు లేదా వర్గ చక్రాలు ఎలా డివైడ్ చేశారో, వీటి రూల్స్ ఏంటి, ఈరోజు మనం వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోస్లో మనం ఇన్ డీటెయిల్ చూద్దాం. ప్రస్తుతానికి ఇది అసలు అంశ చక్రాలు అంటే ఏంటి అది చూద్దాం. సో మనకి తెలుసు D1 360 డిగ్రీస్, ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు ఇచ్చారు. సో ఈ D1 లగ్న చక్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ D1 నుంచే మనకి D2 లేదా హోరా చక్రం, దీన్ని క్యాల్కులేషన్ చేశారనమాట. అంటే ఇప్పుడు ఈ రాశి 360 డిగ్రీస్ ఉంటే, ఈ 30 డిగ్రీస్ ఉంటే 30 డిగ్రీస్ ఉంటే ఈ 30 డిగ్రీస్ని బై 2 డివైడ్ చేస్తే మనకి 15 డిగ్రీస్ ఈచ్ వస్తుంది అనమాట. సో ఇలా ప్రతి రాశిని ఇలాగ హాఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేశారు. మనకి ఇక్కడ ఒక 15 డిగ్రీస్, ఇక్కడ ఒక 15 డిగ్రీస్ ఇలా ఇచ్చారనమాట. అయితే వీటిలో ఇంపార్టెంట్, మనకి ప్రతి రాశిని డివైడ్ చేసినా కూడా ఫైనల్గా చక్రంలో మనకి వచ్చేది ఏంటంటే, ఒకటి మనకి కర్కాటక లగ్నం, కర్కాటక లగ్నానికి చంద్రుడు అధిపతి. తర్వాత సింహలగ్నం, సింహలగ్నానికి సూర్యుడు అధిపతి. సో D2 చక్రంలో ఉండేవి రెండు లగ్నాలు, ఒకటి కర్కాటక లగ్నం, 2 సింహలగ్నం. ఈ 2 లగ్నాల్లోనే మిగిలిన ప్లానెట్స్ అన్నింటినీ ఈ డిగ్రీల బట్టి విభజించారు కదా. విభజించిన దాన్ని బట్టి ఏ డిగ్రీలో ఏ భాగంలో ఏ ప్లానెట్ ఉంటే అది కర్కాటక రాశిలోకి వెళ్తుందా, సింహరాశిలోకి వెళ్తుందా అని డివైడ్ చేశారనమాట. అయితే ఈ D2ని మనం దేనికోసం చూస్తాం? సో ఫైనాన్సెస్, వ్యక్తి తాలూకా ఫైనాన్సెస్ ఎలా ఉంటాయి, వ్యక్తి తాలూకా ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ బాండేజెస్ ఎలా ఉంటాయి, ప్రాపర్టీస్ ఏంటేంటి ఎలా ఉంటాయి. అలాగే దీనికి సన్ అండ్ మూన్, దాంట్లో ఫేస్, మనిషి తాలూకా అంటే ఈ సెకండ్ హౌస్ రెండవ భావ కారకత్వాల్ని మనం ఇక్కడి నుంచి చూస్తుంటాం అన్నమాట. బిహేవియర్, వ్యక్తి తాలూకా బిహేవియర్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, ఫైనాన్సెస్ ఎలా ఉంటాయి, ఇదంతా మనం D2 నుంచి హోరా చార్ట్ నుంచి చూస్తాం. నెక్స్ట్ D3. సో దీన్ని ఎలా డివైడ్ చేశారంటే 3 పార్ట్లుగా డివైడ్ చేశారు. ఇదే 30 డిగ్రీస్ని బై 3 చేస్తే మనకి 10 డిగ్రీస్ వస్తుంది. సో దీన్ని ఈచ్ 10 డిగ్రీస్ 10 10 అలాగా 3 పదుల 30 ఇలా డివైడ్ చేశారనమాట. సో మొదటి 10 డిగ్రీస్లో ఉంటే ప్లానెట్ ఎక్కడ అంటే మనకి నవాంశలో ఎలా అయితే చూసుకున్నామో సేమ్, అందుకే ఫస్ట్ ఆ వీడియో చేశాను అనమాట. D1 నుంచి D9 ఎలా క్యాల్కులేట్ చేస్తారు అని. అది ఒక్కసారి ఆ వీడియో చూడండి. దాని తర్వాత ఇది చూస్తే ఇది మీకు అర్థమైపోతుంది. ఇది కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం వీటి గురించి కూడా. అయితే ఇలా 10 డిగ్రీస్ చేసి ఏ ప్లానెట్ ఏ భావం అంటే D1లో ఎక్కడ ఆ 10 డిగ్రీలు ఎక్కడ ఉందో అది D3లో ఎక్కడ పడుతుందా అన్నది ఒక క్యాలిక్యులేషన్ ఉంది, టేబుల్ ఉంది. అయితే ఈ ద్రెక్కాణం అంటే D3 నుంచి మనం ఏం చూస్తాం? ఆ వ్యక్తి తాలూకా కోబాన్స్ అంటే తన తోడ పుట్టిన వాళ్ళు, అంటే 3వ భావం తాలూకా కారకత్వాలు అనమాట. తోడ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు,
ఆ వ్యక్తి తాలూకా ఫిజికల్ స్ట్రెంగ్త్, కరేజియస్ నేచర్, ఆ దూసుకుపోయే స్వభావం ఉంటుందా ఉండదా, తక్కువ ఉంటుందా, ఎలా ఉంటుంది, ఏమిటి అన్నది దీని నుంచి చూస్తారు. నెక్స్ట్ స్ట్రెంగ్త్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ వైటాలిటీ ఎలానో చూస్తారు. అలానే ఈ డెకనేట్స్ అంటే 10 degrees అనమాట. ఇలా విభజించి ఇక్కడ డిసీజెస్ అంటే ఏ భావంలో ప్రాబ్లం ఉంది, ఏ భావంలో డిసీజ్ రావచ్చు, ఏ భావంలో అంటే బాడీ పార్ట్లో ఆ వ్యక్తికి వైటాలిటీ అన్నది తక్కువగా ఉంది, అదనమాట బేసిక్గా ప్రోన్ టు డిసీజ్. ఇది కూడా చూస్తారు దీని నుంచి. నెక్స్ట్ చతుర్థాంశ అంటే D4. సో మనకి ఇక్కడ 4th హౌస్ భావకారకత్వాల్ని చతుర్థాంశలో ఇచ్చారనమాట. D4 దగ్గరకు వచ్చేసరికి మనకి 30 degrees by 4 చేస్తాం మనం. చేస్తే 4 7 4 7 28, 28లోంచి 30 తీసేస్తే మనకి ఇక్కడ 2 degrees మిగులుతాయి. సో ఈ 2 degrees అంటే మనకి తెలుసు 1 degree = 60 minutes. సో ఇప్పుడు 2 degrees ఉంది కాబట్టి 120 by again 4 అంటే ఇక్కడ ఈచ్ని 7 degrees 4 3 12 అంటే 30. ఇక్కడ మనం మినిట్స్లో మార్చుకున్నాం కదా, 7 degrees 30 నిమిషాలు. ఇదన్నమాట క్యాల్కులేషన్. సో D4 చతుర్థాంశకు వచ్చేసరికి 7 degrees 30 నిమిషాలకి మనం ఈ 30 degreesని 7 degrees 30 నిమిషాలకి సాగ్రిగేట్ చేస్తూ అక్కడ D4ని మనం వేసుకుంటాం D1 నుంచి. అయితే D4 నుంచి ఏం చూస్తాం బేసిక్గా. సో 4th భావం తాలూకా లక్షణాలు, తల్లితో ఉండే రిలేషన్షిప్, సుఖస్థానం, వాళ్ళ హోమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ హ్యాపీనెస్ అన్నది ఎక్కడ ఉంటుంది, చైల్డ్హుడ్ అన్నది అంటే చిన్నతనం, ఆ చిన్నతనం అన్నది ఎలా ఉంటుంది, ఎంత సాఫీగా సాగుతుందా, ప్రాబ్లమేటిక్గా సాగుతుంది. ఎందుకంటే మన జాతక చక్రం అంటేనే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్ ఎగ్జిస్ట్ కాబట్టి రెండు చూసుకుంటాం. అలానే వ్యక్తి తాలూకా ప్రాపర్టీస్, ల్యాండ్ లేదా ఇళ్ళు, ఈ ప్రాపర్టీస్ అనేవి ఎలా ఉంటాయి. తర్వాత రియల్ ఎస్టేట్ అది కూడా చూడొచ్చు, ఆ వ్యాపారం ఎలా పనికొస్తుంది అన్నది. తర్వాత మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీను వ్యక్తికి సులభంగా దొరుకుతాయా, కష్టపడి సంపాదించుకుంటాడా, చైల్డ్హుడ్ అనేది చాలా బాగుంటుందా, మదర్తో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుందా లేదా బాధాకరంగా ఉంటుందా, ఏమిటి అన్నది మనం D4 నుంచి చూడొచ్చు. సుఖస్థానం అన్నమాట బేసిక్గా. నెక్స్ట్ D5 ఉంది, పంచమాంస, D6 అవి కూడా ఉన్నాయి. వాటికన్నా ఈ 16 వర్గ చక్రాలు, షోడశ వర్గాలు అంటారు వీటిని, ఈ 16 వర్గ చక్రాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఎక్కువగా ఇవి చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేది సప్తమాంస. సప్తమాంస వచ్చేసరికి సేమ్ ఇది 7 degrees 30 నిమిషాలు చతుర్థాంశకి. సప్తమాంస వచ్చేసరికి సేమ్ అదే క్యాలిక్యులేషన్ అనమాట. మొదట డిగ్రీస్తో డిగ్రీస్ని by 7 చేసి 30 degreesని by 7 చేస్తాం. ఆ తర్వాత మనకి మినిట్స్ వస్తాయి, మినిట్స్ని మళ్ళీ by 7 చేస్తాం. ఆ తర్వాత ఇంకా సెకండ్స్ మిగిలిపోతాయి. 1 degree = 60 minutes, 1 minute = 60 seconds. మళ్ళీ సెకండ్స్ని మళ్ళీ చేస్తే మళ్ళీ 7తో డివైడ్ చేస్తే మనకి 4 degrees 17 నిమిషాల 8 సెకండ్లు వస్తుందన్నమాట. ఇలా రాశిలో ఉన్న 30 degreesని మనం ఇలా 4 degrees 17 నిమిషాలని అలా డివైడ్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేది సప్తమాంస. అయితే సప్తమాంస నుంచి మనం ఏం చూస్తాం? సప్తమాంస నుంచి మనం చూసేది D1లో 5వ భావం తాలూకా క్యారెక్టరిస్టిక్స్. సో నేను చాలా నేర్చుకునే మొదట్లో కొత్తలో ఏంటంటే
D7 అని ఎందుకు ఇచ్చారు అంటే అంటే 7th భావం, D1లో 7th భావాన్ని బాగా కీన్గా అబ్జర్వ్ చేయడానికి డివిజనల్ చార్ట్లో D7 ఇచ్చారు. అలాగే D9 అనగానే 9th భావాన్ని డివైడ్ చేసి D9 అని పెట్టారు అని అనుకున్నాను, కానీ కాదు. D7 అంటే 30 డిగ్రీలని 7 భాగాలుగా విభజించారు. ఈ భాగాలుగా విభజించింది దేనికోసం? పంచమం తాలూకా కారకత్వాలని, పంచమ భావం తాలూకా కారకత్వాలని చదవడానికి. అదనమాట. D7 అనగానే 7వ భావం, 9 అనగానే 9వ భావం. ఎందుకంటే మనకి D30 వస్తుంది, మనకు అక్కడ ఉన్నవి 12 భావాలు. ఈ 30 ఎక్కడి నుంచి వచ్చింది? అలానే D16 వస్తుంది, ఉన్నవి 12 భావాలు. 16 ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి డౌట్స్ వచ్చాయన్నమాట. సో క్యాల్కులేషన్ నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సప్తాంశ అంటే లగ్న చక్రంలో పంచమ భావానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ, ఆ భావ కారకత్వాలన్నీ పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా? పంచమ భావం ఏంటి? బేసికల్గా మంత్రస్థానం, తర్వాత లక్, నెక్స్ట్ క్రియేటివిటీ, వాళ్ళకు ఉండే క్రియేటివ్ నాలెడ్జ్, కళలు, సంథింగ్ క్రియేటింగ్ న్యూ, కొత్తదాన్ని క్రియేట్ చేయడం. అలానే పంచమ స్థానం, అలాగే ప్రోజెని, సంతాన స్థానం, దాన్ని చూడడం. అంటే కార్మిక్ లీనియేజ్ అంటే మన నెక్స్ట్ వారసత్వం అన్నమాట. తర్వాత పంచమ స్థానం నుంచి అదే ఎయిర్ ఎలాగో వారసత్వం చూస్తాం. మన అంటే మన క్రియేటివిటీ కానీ, మన ఇంట్యూషన్ కానీ ఎలా పనిచేస్తుంది, అది కూడా పంచమ భావం నుంచి చూస్తారు. సో ఇది సప్తాంశ. సప్తాంశలో బేసిక్గా మనం చూసేది D1లో పంచమ భావం తాలూకా క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చూస్తాం. సో ఆ నెక్స్ట్ వచ్చేది D9 నవాంశ. నవాంశలో మనం ఏం చూస్తాం? నవాంశని మళ్ళీ మనకి ఇంతకు ముందర చూసినట్టే 30 డిగ్రీలని 9తో డివైడ్ చేస్తారు. మనకి 3 డిగ్రీల 20 నిమిషాలు వస్తుంది. ఈ 3 డిగ్రీలని 3 నిమిషాల 3 డిగ్రీల 20 నిమిషాల కింద సెపరేట్ చేసుకుంటూ ఏ నక్షత్ర పాదం ఏ భావంలో పడిందా అన్నది మనం చెక్ చేసుకుంటాం. దీని మీద నేను వీడియో చేశాను, చూడండి ఒకసారి. అయితే దీని నుంచి మనం ఏం చూస్తాం? D9 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఒకటి మన పాస్ట్ లైఫ్ కర్మ ఏంటి, ఎలా ఉంది, అది చూడడానికి ఉపయోగపడుతుంది. మ్యారేజ్ లైఫ్ అది ఎలా ఉంది, వైఫ్ ఆర్ హస్బెండ్ వీళ్ళతో రిలేషన్షిప్, ఆపోజిట్ జెండర్ తోటి రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది, అది చూడడానికి పనికొస్తుంది. అలానే మన ధర్మం, మన కర్మ, మనం చేసే పనులు, మనం ఎంత నిజాయితీలతో ఉంటాం, మన పాస్ట్ లైఫ్ అన్నది ఎంత పాజిటివ్గా ఉంది, నెగిటివ్గా ఉందా అన్నది అక్కడున్న ప్లానెట్స్ తాలూకా అరేంజ్మెంట్ని బట్టి మనం చార్ట్లో ప్లానెట్స్ తాలూకా స్ట్రెంగ్త్ ఎంత ఉంది, పాజిటివిటీ ఎంత ఉంది, నెగిటివిటీ ఎంత ఉంది, ప్లానెట్ తాలూకా దశాభుక్తుల్ని చూసుకుంటూ మనం రిజల్ట్ చెప్తాం. సో D1 తర్వాత మనకి మళ్ళీ ఇంపార్టెంట్ ప్లేస్ D9. సో D1కి ఎంత మనం ఇంపార్టెన్స్ ఇస్తామో D9 కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేది దశాంశ. దశాంశం ఏం లేదు, ఇదే 10 degrees, మనం 30 డిగ్రీలు, ఇదే 30 డిగ్రీలు 10 degrees by 10 చేస్తే మనకి ఈచ్ 3 degrees వస్తుంది. ఈ 3 degreesని తీసుకొని డివైడ్ చేస్తే మనకి D10 వస్తుంది. సో D10లో మనం చేసేది ఏంటి? వ్యక్తి తాలూకా ప్రొఫెషన్, వ్యక్తి తాలూకా కర్మ, మెయిన్ కర్మ. ఆ వ్యక్తి తన బుద్ధి, శరీరం, ఫిజికల్గా తను ఏంటి, ఏ కర్మ ఈ లైఫ్లో ఏ కర్మ చేస్తాడు, ఎంత నేమ్ అండ్ ఫేమ్ని సంపాదించుకుంటాడు, ఎంత సక్సెస్ఫుల్ జాబ్లో కానీ బిజినెస్లో కానీ, బేసిక్గా వాళ్ళు చేసే పనిలో ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది, డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందా, ఎంత సక్సెస్ పొందుతాడు లేదా ఫెయిల్యూర్ అవుతాడా, ఏ యాంగిల్లో ఆ ప్లానెట్ అనేది ఎంత స్ట్రెంగ్త్ని చూపిస్తుంది, దాని దశాభుక్తుల్లో ఈ వ్యక్తికి మంచి ప్రమోషన్స్ రావడం, లేదా మంచి బిజినెస్లో మంచి లాభాలు రావడం అయినా చూడొచ్చు, లేదా నెగిటివ్ దశాభుక్తులు జరుగుతున్నప్పుడు మనం లాస్ని కూడా చూడొచ్చు. సో ఇది దశాంశ. నెక్స్ట్ ద్వాదశాంశ D12. ఇది మళ్ళీ దాన్ని సేమ్ 30 degreesని by 12 చేస్తే మనకి 2 డిగ్రీల 30 నిమిషాలు వస్తుంది.
దీన్ని పేరెంట్స్ కోసం చూస్తారు, బోత్ పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ గురించి చూస్తారు. పెటర్నల్ లీనియేజ్ అంటే మనకి ఇన్హెరిటెడ్గా మనకేంటి మంచి వస్తుందా చెడు వస్తుందా, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ఎలా వస్తున్నాయి, మన కార్మిక్ లీనియేజ్ పైనుంచి మనం ఏంటి తెచ్చుకున్నాం అంటే పితృదేవతల నుంచి మన పూర్వీకులు చేసిన కర్మలేంటి, వాటి ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎలా ఉంది, అది ఫిజికల్గా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది లేదా మన మెంటల్గా మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అన్నది ఇదంతా అంటే కార్మిక్ లీనియేజ్ పైనుంచి మనకు వచ్చే లీనియేజ్ అనమాట. దీని అంతటినీ మనం D12 నుంచి చూస్తాం. అలానే షోడశాంశ అంటే D16 సేమ్ ఇదే 30 degreesని మనకి 16 తోటి భాగించేస్తే మనకి 1 degree 52 minutes 30 seconds. సో ఈ 1 degree 52 30 secondsగా మనం ఈ రాశి తలక 30 degreesని డివిజన్ చేసుకుంటూ వెళ్తే ఏ డిగ్రీ దగ్గర ఏ ప్లానెట్ ఉంది D1లో, అది D16లో ఏ భావంలో పడుతుంది, దాని తలక స్ట్రెంగ్త్ ఏంటి, బలంగా ఉందా వీక్గా ఉందా, ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ చూసుకోవాలన్నమాట. అయితే దీంట్లో మనకి D6 అంటే బేసిక్గా ఏంటంటే మనకి క్యాలిక్యులేషన్ మనం 4th house చూసినప్పుడు మదర్ నుంచి వచ్చే ప్రేమ, కంఫర్ట్, ఇవన్నీ ఎలా ఉంటాయి అన్నది మనం 4th హౌస్లో చూసాం. సో చతుర్థాంశకి 4x4 అనమాట. అదే చతుర్థాంశలో మనకి ఇక్కడ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్, అక్కడ తల్లి దగ్గర నుంచి మనకి ఎంత హ్యాపీనెస్ దొరుకుతుందా, ఇంటిలో ఉన్న సుఖం ఏమిటి అనేది మనం అక్కడ చూసుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి మన కన్వీనియన్సెస్ అనమాట, అంటే ఫిజికల్గా మనం అనుభవించేవి కంఫర్ట్స్, లగ్జరీస్, వెహికల్స్, ఇవి ఎలా ఉంటాయి అన్నది మనం దీంట్లోంచి, అది కన్వీనియన్సెస్, అది కంఫర్టే, ఇది కూడా కంఫర్టే. అది మెంటల్ కంఫర్ట్నెస్, మనకి మనసుకి ప్రశాంతత, ప్రేమ, ఒక సెక్యూర్డ్ ప్లేస్. మనకి తల్లి దగ్గర ఉంటే ఎంత సెక్యూరిటీ ఉంటుంది, మన ఇంట్లో మనం ఉంటే మనకి స్థానబలం, మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటాం, అదంతా 4th house నుంచి చూస్తే ఇక్కడ మెటీరియల్ హ్యాపీనెస్ అనమాట, ఫిజికల్గా మనం అనుభవించేది. ఈ హ్యాపీనెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో ఇలానే మనం నవాంశ కూడా నవాంశ కడతారనమాట. 981 ఈ D81 చార్ట్. అది ఇంకా డీపర్ లెవెల్లో మనిషి తాలూకా కర్మల గురించి చదువుకోవడానికి. అలాగే దశాంశ కూడా దశాంశ కడుతూ ఉంటారు. D100 D150 చార్ట్ అంతవరకు వెళ్ళి చాలా డివిజన్స్ చేసి అంటే మనిషి లైఫ్లో ఒక్కొక్క ఆస్పెక్ట్కి ఒక్కొక్క డివిజనల్ చార్ట్ని ప్రిపేర్ చేసి ఇది ఎలా ఉంటుంది అని చదవడానికి వాడుకున్నారనమాట. సో వీటిల్లో మళ్ళీ ఈ షోడశ వర్గాలు అంటే 16 వర్గ చక్రాలు, ఇవి ఇంపార్టెంట్. ఇవి చూస్తే సరిపోతుంది, అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అవసరం ఉండేది, అప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో మనకి ఈ యుగంలో ఈ కాలంలో మనకి మంచి వెహికల్ ఉందా లేదా, మంచి ఇల్లు ఉందా లేదా, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, సంతానం ఎలా ఉంటుంది, మనకి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఫారెన్ ట్రావెల్స్ ఇవి ఎలా ఉంటే మన కన్వీనియన్సెస్ అన్నీ అంటే అంత లగ్జూరియస్ లైఫ్గా మన లైఫ్ కన్వీనియంట్గా హ్యాపీగా వెళ్ళిపోతుందా లేదా, ఇవే మనకి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్. తల్లిదండ్రుల దగ్గర నుంచి తాత ముత్తాతల దగ్గర నుంచి మనకి ఏమైనా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ వస్తున్నాయా, అయిపోయింది మనిషి జీవితం. సో ఇవే ఇంపార్టెంట్ కాబట్టి మనకి D16 అంటే ఈ 16 చార్ట్స్ని ఇంపార్టెంట్గా మనం చదువుకుంటాం. తర్వాత వింశాంశ. ఈ వింశాంశ మళ్ళీ సేమ్ డివిజనల్ చార్ట్స్ని 1 degree 30 minutes కింద డివైడ్ చేశారనమాట. అంటే 30 degrees/20. అయితే ఇది దేనికి వాడతారు, వ్యక్తి తాలూకా స్పిరిచువల్ లైఫ్, ఆ వ్యక్తి తాలూకా స్పిరిచువల్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది, స్పిరిచువల్ గురూస్ మనకి ఈ లైఫ్లో ఆ వ్యక్తికి దొరుకుతారా లేదా, అంటే ముందర జీవితంలో పాస్ట్ లైఫ్లో వాళ్ళ తాలూకా ప్రోగ్రెస్ ఏంటి, మనిషి పుట్టగానే స్పిరిచువాలిటీ, పాత లైఫ్లో ఉన్న స్పిరిచువాలిటీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి అది స్టార్ట్ అయిపోయి వాళ్ళు బ్రహ్మచారిగా ఉండిపోయి ఈ స్క్రిప్చర్స్ చదువుకుంటూ వేదాలు చదువుకుంటూ లేదా అంటే
ఏదైనా గురువు దగ్గర శిష్యరికం చేస్తూ నేర్చుకుంటూ, అంటే చిన్నతనంలోనే ఏ ఏజ్లో వాళ్ళకి ఆ స్పిరిచువాలిటీ అన్నది బయటపడుతుంది, ఇలాంటివి మనం చూడొచ్చు అనమాట. అంటే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కానీ, రిచువల్స్ కానీ, పుస్తకాలు చదువుకోవడం కానీ, పెద్దల్ని ఆ గురువుల్ని ఆశ్రయించడం కానీ, ఈ సంసార జీవితాన్ని త్యాగం చేసి వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివి సక్సెస్ అనమాట. ఇలాంటిదంతా మనం వింశోత్తరి అంటే D20 నుంచి వింశంస నుంచి చూడొచ్చు. లేదా అంటే పూర్వ జన్మలో ఇంకా కొన్ని కర్మబంధం అన్నది ఉండిపోయింది, దాన్ని అనుభవిస్తే కానీ వీళ్ళకి స్పిరిచువల్ లీడర్స్ దొరికే ఛాన్స్ లేదు. లేదా కొన్నిసార్లు ఏమిటవుతుందంటే జనాలు స్పిరిచువాలిటీ అని అనుకుంటూ ఒక రాంగ్ వేలో వెళ్ళిపోతూ ఉంటారనమాట. అది కూడా మనుషులు దారి తప్పిపోతారా, లేదా గురువులు అంటే మ్యానిపులేట్ చేసే గురువులు దొరుకుతారా, మంచి గురువులు దొరుకుతారా? సో ఇదంతా వాళ్ళ పూర్వజన్మ సుకృతం బట్టి ఉంటుంది. అలాగే ఈ జన్మలో వాళ్ళ క్లారిటీ ఉండాలన్నమాట మైండ్లో, ఎలాంటి గురువుని వాళ్ళు ఆశ్రయించాలనుకుంటున్నారు, వాళ్ళు అసలు ఆ వ్యక్తికి ఉన్న ఐడియా ఏంటి, ఆలోచన ఏంటి, క్లారిటీ ఇంపార్టెంట్. లేకపోతే రాంగ్ వేలో పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఇదంతా మన వ్యక్తి తాలూకా స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎప్పుడు అది జాగృతం అవుతుంది అన్నది, ఎప్పుడు మంచి గురువు దొరుకుతాడు. కొన్నిసార్లు 2-3 రాంగ్ గురువులు దొరికి అరే వీళ్ళు కరెక్ట్ కాదు అని మనం రియలైజ్ అయ్యి అలా కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత మంచి గురువు దొరకడం అంటే కాలక్రమేణా కొన్నాళ్ళు అలా వెతుక్కుంటూ అలాగంటే మన పనులు మనం చేసుకుంటూ, మన రెస్పాన్సిబిలిటీస్ మనం చేసుకుంటూ ఈ పాత్రను కూడా వదలకుండా ఇలా చూసుకుంటూ ఉంటే 1 ఫైన్ డే మంచి గురువులు దొరుకుతారు, గురువులకి మన మీద దయ కలుగుతుంది. నెక్స్ట్ స్పిరిచువల్ జర్నీ అనమాట. ఆ జర్నీ ఎలా ఉంటుందా అన్నది వింశంస నుంచి చూడొచ్చు. చతుర్వింశంస. సో D24, దీన్ని మళ్ళీ 24 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఈచ్ 1 డిగ్రీ 15 మినిట్స్ కింద డివైడ్ చేస్తూ వెళ్తూ ఉంటే మనిషి తాలూకు చదువు, ఎడ్యుకేషనల్ పెర్ఫార్మెన్స్ అనేది వ్యక్తికి ఎలా ఉంటుంది, కాలేజ్ వరకు వెళ్తాడా, యూనివర్సిటీకి వెళ్తాడా, రీసెర్చ్ లెవెల్లో రీసెర్చ్ చేస్తాడా, రీసెర్చ్ ఒకవేళ చేస్తే అది ఏ ఏజ్లో ఈ రీసెర్చ్ PhD అన్నది ఏ ఏజ్లో చేస్తాడు, 30 ఏళ్ళకి చేస్తాడా, 20 ఏళ్ళకి చేస్తాడా, 50 ఏళ్ళకి చేస్తాడా, ఎప్పుడు చేసినా PhDయే, దానికి ఉన్న వాల్యూ దానికి ఉంటుంది. సో ఏ ఏజ్లో ఆ ఎడ్యుకేషన్ అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి, అలానే ఏ ఏజ్లో ఎడ్యుకేషన్ అనేది బ్రహ్మాండంగా సాగుతుంది. సో ఇది ఎడ్యుకేషన్ వరకే. మళ్ళీ మనం ఉద్యోగం దగ్గరకు వచ్చేసరికి దశాంశ చూడాలి. దశాంశ చెప్తుంది మనకి ఉద్యోగం గురించి. ఇది ఎడ్యుకేషన్ వరకే చెప్తుంది. ఎడ్యుకేషన్లో బ్రేక్స్ ఏమైనా వస్తాయా, తర్వాత మనిషి తాలూకా మైండ్ ఎంత షార్ప్గా పనిచేస్తుంది. మనం D1 నుంచి కూడా ఇవన్నీ చూడొచ్చు, ఇవన్నీ మనకు తెలిసిపోతాయి D1 నుంచి కూడా. ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఏమైనా ఇంకా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అప్పుడు చతుర్దాంశ అనమాట. సో ఇదంతా ఈవెన్ వాళ్ళు స్పిరిచువల్గా అంటే వేదం నేర్చుకొని, లేకపోతే యోగా నేర్చుకొని, యోగాసనాల్లో మంచి PhDలు చేస్తూ, చాలామంది మెటర్నల్ యోగాలో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి యోగా ఆసనాలు అవి చేయించడం అనమాట. హార్ట్ పేషెంట్స్కి, తర్వాత ఆల్జైమర్, న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి యోగాసనాలు వేయించడం. వాళ్ళకి యోగా ఆసనాల కన్నా వాళ్ళకి ప్రాణాయామం ఎక్కువ చేస్తారు, ఎందుకంటే అది నెర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి నర్వస్ సిస్టమ్ని వాళ్ళు రిలాక్స్ చేయాలన్నమాట. నర్వస్ సిస్టమ్ని రిలాక్స్ చేసినప్పుడు ఆ నర్వ్స్ వాళ్ళ టైట్నెస్ కానీ ఏదైనా అది తగ్గుతుంది, చుట్టూ ఉన్న మజిల్స్ కూడా హెల్తీగా ఉంటాయి. సో ఇవన్నీ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఎనీ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ ఎడ్యుకేషన్ ఎలాంటిదానే అవనియండి, వాళ్ళు పౌరోహిత్యం దగ్గర నుంచి, యోగ సాధన దగ్గర నుంచి, మెకానికల్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి, ప్లంబింగ్, స్టిచ్చింగ్ కూడా, ఎనీథింగ్, ఎనీ ఎడ్యుకేషన్ అది ఎంతవరకు సాగుతుంది, ఎంత బాగా వాళ్ళు దాంట్లో క్రియేటివ్ ఫీల్డ్లో వీళ్ళు ఎంత బాగా బయటకు వస్తారు, ఇదంతా మనం D24 నుంచి చూడొచ్చు. నెక్స్ట్ సప్తవింశంస D27 డివిజనల్ చార్ట్. దీన్ని 30 degrees by 27 వేస్తే 1 degree 6 minutes 40 secondsతో 30 degreesని సెపరేట్ చేస్తూ ఉంటే ఎలా దీనికి
D27 సప్తవింశాంశ నుంచి మనం ఏం నేర్చుకుంటాం? వ్యక్తి తాలూకా ఫిజికల్ అండ్ మెంటల్ స్టామినా, ఇమ్యూనిటీ అండ్ హెల్త్. మనకి D3 ద్రక్కాణం నుంచి కూడా హెల్త్ గురించి చూస్తారు. D27 నుంచి కూడా హెల్త్ గురించి చూస్తారు. అలాగే D30 త్రింశాంశ, దీనిలో కూడా హెల్త్ గురించి చూస్తారు. సో మనకి హెల్త్ గురించి చూడడానికి హెల్త్ గురించి చూసి మనం హెల్త్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అన్నది చూడడం మనకి ఈజీ అవుతుంది ఇవి చదివితే. అయితే మెంటల్ స్టామినా ఎలా ఉంది, ఆ వ్యక్తి తాలూకా ఎండ్యూరెన్స్ అంటే శక్తి, వైటాలిటీ, ఇమ్యూనిటీ ఎంత పనిచేస్తుంది, ఎంత హెల్త్ ఉంది, అలానే ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారు అంటే వాళ్ళు కరేజియస్గా ఉంటారు. అది ఎలా ఉంది, ఎలాంటి ఛాలెంజెస్ అన్నవి వీళ్ళు ఫేస్ చేయగలరు, అసలు ఒక ఛాలెంజ్ అని ఫేస్ చేస్తే వీళ్ళ తాలూకా ఎనర్జీ కన్నా ఎక్కువ ఎనర్జీ పెట్టి వీళ్ళు చేయగలరా, లేకపోతే బాడీలో ఎక్కడైనా ఎనర్జీ బ్లాక్స్ ఉన్నాయా. మనకి ప్రాణిక్ హీలింగ్లో అవి చెప్తూ ఉంటారు, ఎనర్జీ బ్లాక్స్ ఉన్నాయి, అందుకే ఈ ఏరియాలో ఎనర్జీ బ్లాక్ అయింది కాబట్టి అక్కడ ఉన్న భాగాలు, శరీర భాగాలు అన్నవి రోగానికి గురి అయ్యాయని చెప్తూ ఉంటారు. సో ఇలా అన్నమాట. నెక్స్ట్ త్రింశాంశలో కూడా అంటే బేసికలీ ఏంటంటే మిస్ఫార్చ్యూన్, ఇది అంతా మిస్ఫార్చ్యూన్ గురించి మనకి చెప్తుంది. మెంటల్ డిస్టర్బెన్సెస్, ఫిజికల్ సఫరింగ్ కానీ, అంటే ఎంతో కష్టపడుతున్నాం కానీ అది పని జరగట్లేదు, అంటే పాస్ట్ లైఫ్లో ఎక్కడో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఈ లైఫ్లో అవి హిండరెన్స్ అనమాట, అంటే అడ్డంకుల్ని క్రియేట్ చేస్తున్నాయి. సో ఇలాంటివన్నీ చూడడానికి త్రింశాంశ. నెగిటివ్ కర్మ బేసిక్గా అది చూడడానికి, ప్లస్ హెల్త్ అది చూడడానికి కూడా మనకి త్రింశాంశ పనిచేస్తుంది. నెక్స్ట్ D40 డివిజనల్ చార్ట్. అయితే ఇది 0 degrees 45 minutes, అంటే మనం 30 degrees by 40 చేస్తాం కదా. సో ఇలా వచ్చింది ఏంటంటే మెటర్నల్ లీనియేజ్, అంటే తల్లి నుంచి వచ్చే లీనియేజ్ గురించి చదువుకుంటాం, చూస్తాం మనం. అలానే ఇన్నర్ హ్యాపీనెస్, మెంటల్ పీస్, ఈ పాస్ట్ లైఫ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రెండు మనం దీంట్లోంచి చూడొచ్చు. అలానే అక్షవేదాంశ, ఇది తండ్రి దగ్గర నుంచి వచ్చే లీనియేజ్. దీని అంతటినీ మనకి తండ్రి నుంచి వచ్చే చెడు కర్మలు కానీ మంచి కర్మలు కానీ ప్రాస్పరిటీ కానీ ఎలా ఉంటుంది ఏమిటి అన్నది ఆ అక్షవేదాంశ D45 నుంచి మనం చూడొచ్చు. నెక్స్ట్ త్రింశాంశ D60, అంటే మనకి 0 degrees 30 minutes. అయితే త్రింశాంశ ఏంటంటే మనకి పాస్ట్ లైఫ్ అనమాట. ఇంకా త్రింశాంశని కూడా మనం ఈక్వల్ టు D1 కింద చదువుతూ ఉంటారు. ఇదే 0 degrees 2 minutes తీసుకొని D150 చార్ట్ వేస్తూ ఉంటారు. సో ఇవేంటంటే ఇంకా వెరీ డీపర్ లెవెల్లో వ్యక్తి తాలూకా కర్మల్ని చూడ్డానికి అనమాట. సో బేసిక్గా మనకి D1, D9, D30 అంటే లగ్న చార్ట్, నవాంశ చార్ట్, షష్టాంశ చార్ట్ చూస్తూ ఉంటారు. మనకి D1, D9 నేనైతే D1, D9, D10, సప్తాంశ D7 ఇవి చూస్తూ ఉంటాను. ఇవి నా వరకు ఇవి ఇంపార్టెంట్. సో D60 కూడా అప్పుడప్పుడు చూస్తాను, కానీ అంత అవసరం లేదు. మనకి BTR చేసి మనకి బర్త్ టైం రెక్టిఫై చేసి మనకు కరెక్ట్గా ఉంటే ఫస్ట్ అది చేసుకోవాలి. సో అయితే ఇన్ని డివిజనల్ చార్ట్స్, ఈ డివిజనల్ చార్ట్స్ అన్నీ ఒక్కొక్క వ్యక్తి తాలూకా ఒక్కొక్క భావాన్ని, అంటే లైఫ్లో ఒక్కొక్క ఆస్పెక్ట్ని విభజించి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని డీపర్ లెవెల్లో రీసెర్చ్ చేసి చదవడానికి ఇన్ని డివిజనల్ చార్ట్స్ ఉన్నాయి అని. కాబట్టి ఈ డివిజనల్ చార్ట్స్ అన్నిటినీ చూసి మనకి కృష్ణమూర్తి గారు మనకి ఇచ్చిన అద్భుతమైన పద్ధతి స్టెల్లార్ ఆస్ట్రాలజీ లేదా కృష్ణమూర్తి పద్ధతి, నక్షత్ర పద్ధతి. సో అతను ఏంటంటే మళ్ళీ ఈ నక్షత్రాలను తీసుకొని మళ్ళీ వాటిని సబ్లార్డ్స్ కింద డివైడ్ చేశారు. సో అదేంటంటే రాశి లార్డ్, నక్షత్ర లార్డ్, ఆ నక్షత్ర డిగ్రీస్ 13 degrees 20 minutes ఉంటుంది, దాన్ని మళ్ళీ డివైడ్ చేసి
సబ్లాట్స్ని ఇచ్చారనమాట. ఈ సబ్లాట్స్ ఆ తర్వాత ఒక్కొక్క ఆస్పెక్ట్ని, ఒక ఫారెన్ ట్రావెల్ కానీ, ఒక ఎడ్యుకేషన్ కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, రీసెర్చ్ లెవెల్ ఎడ్యుకేషన్ కానీ, బ్రేక్స్ ఇన్ ఎడ్యుకేషన్, లేదా మ్యారేజ్, సంతానం, ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, మొత్తం అన్నిటికీ మనకి భావాలతో కలిపి బ్రహ్మాండమైన సబ్జెక్టు, సూపర్ సబ్జెక్ట్. మొత్తాన్ని చాలా అద్భుతంగా అతను కోడ్ చేసి మనకి అందించారనమాట. అది చాలా బాగుంటుంది. వాటి మీద మనం ప్రాక్టికల్గా అంటే నేను ప్రిడిక్షన్స్ ఇచ్చినవి, అవి జరిగినవి, వాటి గురించి కూడా మనం కృష్ణమూర్తి పద్ధతి, కేపీ పద్ధతిలో డిస్కస్ చేసుకుందాం. సో ఇదన్నమాట. ఈ డివిజనల్ చార్ట్స్ నుంచి అతనికి ఇన్స్పిరేషన్ వచ్చి ఈ డివిజనల్ చార్ట్స్ వరకు మనం వెళ్ళక్కర్లేకుండా మనం లగ్నం నుంచే మనం వీటన్నిటినీ మనం చూసుకోవచ్చు. అది ఎంత పాజిటివ్గా జరుగుతుంది, ఎంత అడ్డంకులతో జరుగుతుందా, హిండ్రన్స్తో జరుగుతుందా, సాఫీగా జరిగిపోతుందా, లేట్గా జరుగుతుందా, తొందరగా జరిగిపోతుందా, అనుకున్న టైంకి జరిగిపోతుందా, లేదా లేట్గా జరుగుతుందా, పోస్ట్పోన్ అవుతుందా, అన్ని రకాలన్నమాట. మీరు ఇది నా క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనకి కేపీ పద్ధతిలో మనకి దొరికిపోతుంది. అంత అద్భుతంగా అతను డిజైన్ చేశారు ఈ స్టెల్లార్ మెథడ్, స్టెల్లార్ నక్షత్ర పద్ధతి అన్నది. సో దాంట్లో ఇవన్నీ మనం చూడొచ్చు. వాటి రూల్స్ కూడా మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.